హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ నాగదుర్గ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి 50 రూపాయల ముక్కతో ఇలా నైరా కట్ డ్రెస్ అనేది కుట్టానండి. ఎంత బాగా వచ్చిందో చూసారా? నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు 2 మీటర్ క్లాత్లో ఇలాగ నైరా కట్ డ్రెస్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కాకుండా ఈ క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా జాయింట్స్ వేసుకోవాలి, ఆ జాయింట్స్ కనిపించకుండా ఎలా అనేది కవర్ చేయాలనేది కూడా వివరంగా అయితే చెప్తాను. ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాము. వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బాడీ పార్ట్కి వచ్చేసరికి కాటన్ అనేది తీసుకున్నాను. కింద పార్ట్ వచ్చేసరికి మనకి పాలిస్టర్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా 4 ఫోల్డింగ్లు అయితే చేసుకున్నానండి. కాటన్ క్లాత్ని చూసారు కదా, ఇలాగ 4 ఫోల్డింగ్లు ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం అనేది తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను మెజర్మెంట్స్ అనేవి ఇలాగ కార్డు మీద అయితే రాసుకున్నాను. బాడీ మెజర్మెంట్స్ అనమాట. మెజర్మెంట్స్ని చెప్తూ నేనైతే కటింగ్ చేస్తాను. పైన వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర ఖర్చు అనేది పెట్టేసుకొని ఇలాగ టేప్తో స్ట్రైట్గా లైన్ అనేది తీసుకుంటున్నాను. నాకు స్కేల్ కంటే టేప్తోనే బాగా అలవాటు. సో ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు బాడీ లెంత్ అనేది మనకి 14 ఇంచులు అనేది తీసుకున్నానండి. బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచులు. ఫుల్ లెంత్ వచ్చేసరికి 43 ఇంచెస్ అయితే వస్తుంది. ఇక్కడ 14 ఇంచులకి అనేది ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది కింద జాయింట్స్కి కుర్చీ చేస్తాం కదా, అక్కడ జాయింట్ అనేది వేయడానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు అయితే షోల్డర్ తీసుకుంటున్నానండి. నార్మల్ డ్రెస్ టాపులు కూడా మనకి 6 ఇంచెసే వస్తుంది షోల్డర్ అనేది. ఇలాగ పైన ఒక చోటను మిడిల్లో కూడా ఇలాగ 6 అనేది లైన్గా గీసేసుకుంటున్నాను మార్క్ చేసుకొని. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసరికి 2.5కి అయితే మార్క్ చేసుకున్నానండి. కింద కూడా 2.5 ఇంచులు మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకొని బాక్స్ లాగా అయితే గీసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి చెస్ట్ కొలత అనేది తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 33 ఇంచులు చెస్ట్ కొలత అయితే దానికి 3 ఇంచులు కలుపుకోవాలి. 36 ఇంచులు అనేది చెస్ట్ కొలత వస్తుంది. దాన్ని 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు అనేది వస్తుంది. చెస్ట్ దగ్గర 9 ఇంచులు పెట్టాను. నడుము దగ్గరకు వచ్చేసరికి 8 ఇంచులు పెట్టి ప్లస్ డాట్స్ కోసం అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. చంక డౌన్ వచ్చేసరికి 5.5 ఇంచులు అయితే పెట్టేసి ఈ విధంగా అయితే రౌండ్ గీసుకుంటున్నాను. చంక రౌండ్ వచ్చేసరికి ఆమ్ రౌండ్ వచ్చేసరికి 7 ఇంచెస్ అండి. టోటల్ మీద చంక వచ్చేసరికి 14 ఇంచులు అయితే ఉంటుంది. మనకైతే కరెక్ట్గా వచ్చిందనమాట. చంక డౌన్ కను చెస్ట్కి ఇక్కడ నుంచి సెంటర్లోంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడే బాడీ పార్ట్ దగ్గర క్రాస్ వస్తేనే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా బాక్స్ తీసుకుని 6.5 ఇంచులకి ఒక 2 ఇంచులకి అనేది ఈ విధంగా పైకి పెట్టుకుంటున్నాను. ఈ 2 ఇంచులు పెట్టిన చోట ఒక 1/2 ఇంచ్ అనేది బయట వైపుకి పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నెక్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం బ్రాడ్ రావడం కోసం అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టేశాను. ఈ విధంగా స్టార్ నెక్ కొంచెం బ్రాడ్ అనేది పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. మీకు ఇదే మెజర్మెంట్స్లో మీకు నచ్చిన నెక్ మోడల్స్ అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ స్టార్ తీస్తున్నాను. తర్వాత వచ్చేసరికి బ్యాక్ నెక్ అనేది రౌండ్ అయితే కట్ చేస్తాను. ఇప్పుడైతే నార్మల్గా ఫ్రంట్ బ్యాక్ అనేది ఒకే మెజర్మెంట్స్లో అయితే కట్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ కామెంట్స్ రూపంలో చెప్తే నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాను కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ దగ్గర చంక అనేది లోతు అయితే తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అయితే క్రాస్ కట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా లోతు తీసుకుంటే మనకి కుచ్చు అనేది రాకుండా ఉంటుంది, ముడతలు రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది నెక్ కరెక్ట్గా పెట్టేసుకొని మనం బ్రాడ్ అయితే తీసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా అయితే రౌండ్ తీస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది డీప్ తీసాను. 7 ఇంచెస్ అనేది బ్యాక్ నెక్ డీప్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ అయితే తీస్తున్నాను. పై వరకు కాదు, కింద బ్రాడ్ తీసినంత వరకు లైట్గా పాట్ షేప్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నానండి. హ్యాండ్స్ కూడా పాలిస్టర్ అనేది తీసేసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. పైన కింద ఖర్చు కూడా కలిపి 7 ఇంచులు అనేది పెట్టేసుకొని 2.5 ఇంచులు ఏమో చంక డౌన్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైట్ అయితే గీసుకుంటున్నాను. నాకైతే చేత్తోనే అలవాటు, సో అలానే తీసేసుకుంటున్నాను. ఇక్కడ 7 ఇంచులకు అనేది పెట్టుకొని ఈ విధంగా రౌండ్ తీసేసుకొని రౌండ్ అనేది ఈ విధంగా గీసేసుకుంటున్నాను. చంక డౌన్ దగ్గరికి అనేది కలిపేశాను. చెయ్యి లూజ్ అనేది కుట్టేటప్పుడు చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చంక దగ్గరకు కూడా అనేది కొంచెం లోతు అయితే ఈ విధంగా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అనేది తీస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ హ్యాండ్స్ 2 రెడీ అయిపోయినాయి కాబట్టి కింద నైరా కట్ కోసం అనేది కుచ్చి పెట్టాలి కదా, ఆ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. ఇది కూడా 4 భాగాలుగా అయితే పాలిస్టర్ క్లాత్ అయితే ఫోల్డింగ్ అయితే చేశాను. ఇప్పుడు 14 ఇంచులు బాడీ పార్ట్కి తీసేసాం కదా, ఫుల్ లెంత్లో 14 ఇంచులు తీసేసి మనకు లెంత్ అనేది పెట్టుకోవాలి. ఫుల్ లెంత్ వచ్చేసరికి 43 ఇంచెస్. లైనింగ్ ఒక 1 ఇంచ్ అనేది తక్కువ పెట్టుకొని 42 ఇంచెస్కి అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. పైన బాడీ పార్ట్ దగ్గర 14 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను.
ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి 4 పార్ట్లు ఉంది కదా, ఒక పార్ట్ దగ్గర మనకి ఇలాగా సపరేట్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసుకొని మధ్యలో అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నామంటే యోక్ పార్ట్లో మధ్యలో సెంటర్కి వస్తుంది అనమాట గుర్తు అనేది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ కింద పార్ట్ అనేది తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ మాత్రమే లైనింగ్ ఒరిజినల్ గ్యాప్ అయితే ఇచ్చాం కదా, ఆ గ్యాప్కి ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. ఒక చిన్న పీస్ అయినా కానీ ముఖ్యమేనండి, క్లాత్ అనేది తక్కువ ఉంటుంది కదా, దాని దగ్గర మాత్రం చిన్న పీస్ ఉన్నా కానీ వేస్ట్ చేయకుండా కట్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సైడ్ అమ్మట వేస్ట్ క్లాత్ లాగా మిగిలింది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్లాత్ అనేది యోక్ పార్ట్కి ఇలా పెట్టాను, పైన అనేది క్లాత్ సరిపోలేదు చూడండి 3 ఇంచెస్. సో నేను ఇలాగ స్ట్రైట్ అనేది పెట్టినా, అప్పుడు బార్డర్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది స్ట్రైట్గా. ఇలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఇలాంటప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా స్ట్రైట్ వేస్తే బాగోదు కదా, ఒక సైడ్ క్లాత్ మాత్రమే తీసుకొని ఒక ముక్కలోది ఇలాగ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసి యోక్ పార్ట్కి సపరేట్గా పక్కన పెట్టేస్తున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకి బార్డర్ కాకుండా విడిగా క్లాత్ని సేమ్ అలాగే జాయింట్ పడేటట్టుగా అయితే కట్ చేస్తున్నాను. బార్డర్ అనేది నేను సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది ఎలా యూజ్ చేశాను అనేది నేను కుట్టేటప్పుడు అయితే చెప్తాను. నేను ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొంచెం మాట తరబడుతుంది, ఏమనుకోవద్దు. ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది, అంటే కటింగ్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ చూసేసరికి మనకి ఇక్కడ ఒక్క హ్యాండ్ వస్తుంది, అది కూడా లెంత్ అనేది కొంచెం తేడా వస్తుంది కదా. ఇది అనేది మనకి ముక్క చూసింది అదొకటి, ఈ కొంచెం ముక్క అయితే ఉంది, ఈ రెండే ఉన్నాయి. ఎటు వేసినా కానీ సరిపోవట్లేదు. ఇది ఎలా అడ్జస్ట్ చేశాను అనేది మనం కుట్టేటప్పుడు చూద్దాం. ఇప్పుడైతే బార్డర్ అనేది సపరేట్ చేసేసుకొని ఒక చిన్న ముక్క కూడా వేస్ట్ కాకుండా మొత్తం ముక్కలు అనేది దగ్గర పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ అయితే వేసేస్తున్నాను. బార్డర్స్ ఉన్నాయి కదా, ఆ 2 బార్డర్స్ కలిపేసి ఇట్లా స్ట్రైట్గా అయితే కుట్టేసేస్తున్నాను. జాయింట్ వేసేటప్పుడు 2 కుట్లు అనేది లోపల వైపే వేసేసుకోవాలి. పై కుట్టు వేసామంటే అంత నీట్గా ఏమీ అనిపించదు. ఇప్పుడు లైనింగ్ ఉంటుంది కదా, ఈ లైనింగ్కి మనకి పైపింగ్ అనేది ఈ విధంగా రెడీ చేసుకొని ఇలా అయితే ఇన్విజిబుల్గా అయితే వేసేసుకుంటున్నాను. పైపింగ్ వచ్చేసరికి మనకి యోక్ పార్ట్ సైడ్, ఖర్చు వచ్చేసరికి నెక్ సైడ్కి వచ్చేటట్టుగా ఉంచుకొని ఈ విధంగా పైపింగ్ అనేది జాయింట్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలాగ రెడీ చేసిన ఫ్రంట్ పార్ట్ని ఏమంటే మనకి ఒరిజినల్ క్లాత్కి అనేది అటాచ్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూసేద్దాము. ఇలాగా కరెక్ట్గా మనకి సెంటర్ పార్ట్ అనేది మనకి జాయింట్ వచ్చింది కదా, ఆ జాయింట్ దగ్గరికి పర్ఫెక్ట్గా అనేది పెట్టేసుకొని జాయింట్ వేసేసుకున్నామంటే బార్డర్ అనేది అటు ఇటు వెళ్ళకుండా స్ట్రైట్గా మిడిల్ అయితే ఉంటుంది. లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో అనేది పైపింగ్ రావాలి. ఇలా వచ్చేసి మనకి ఈ విధంగా అయితే పైపింగ్ ఎప్పుడైతే వేస్తామో దాని మీదుగా కుట్టు రానిచ్చేసుకొని నెక్ అనేది ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇలాగా మూలలు ఉన్నాయి కదా, ఆ మూలల దగ్గర అయితే కత్తెరతో కటింగ్ అనేది ఇచ్చేసుకొని రివర్స్ తిప్పేసుకొని పైపింగ్ మీద అనేది కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఎడ్జ్కి వచ్చేసరికి కుట్టు వేసేసుకున్నామంటే ఇన్విజిబుల్గా అనేది పైపింగ్ వేసేస్తాము. ఇది ఎలా వేసాను అనేది పూర్తి వీడియో పైపింగ్ గురించి క్లియర్గా అయితే నేను ఇంకో వీడియో చేసి పెట్టాను, ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఏ విధంగా కుట్టేశాను కదా నెక్. ఇప్పుడు చుట్టూరు లైనింగ్ అని ఒరిజినల్ జాయింట్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి డాట్స్కి ఎక్స్ట్రా క్లాత్ పెట్టినాం కదా నడుం దగ్గర, అలాగా 4 ఇంచుల పైకి అనేది డాట్ అయితే వేసేస్తున్నాను. ఈ డాట్స్ అనేది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒక 4 ఇంచెస్ వరకు పై వరకు డాట్ అనేది వేసేసుకోవాలి. డాట్ వేసామంటే ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంటుంది. నడుము దగ్గర ఫిట్టింగ్ వచ్చింది డాట్ల వల్లే. ఇలాగే సేమ్ బ్యాక్ పార్ట్ కూడా వేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ జాయింట్ అలానే వస్తుంది, కానీ కనిపించదు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, చూసారా జాయింట్ అయితే కనిపించట్లేదు బ్యాక్ పార్ట్కి. ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. కింద మనం కుచ్చి పెట్టే క్లాత్ అయితే ఉంటుంది కదా, దాని లైనింగ్ ఒరిజినల్ ఈ విధంగా కుట్టు వేసేసుకుంటాను అనమాట. అది 3 వైపులా కుట్టు వేసుకోవాలి, కింద వైపు కాకుండా అటు సైడ్ ఇటు సైడ్ పై వైపున మాత్రం లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టు అయితే వేసేసుకోవాలి. సైడ్ అమ్మట కట్స్ వస్తాయి కదా, సో దాన్ని కూడా కలిపి కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నడుము దగ్గర కుచ్చు అనేది పెట్టేసుకుందాము. ఇలాగా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని కుట్టు వేసుకుంటున్నాను. అటువైపు ఇటువైపు ఒక 2 ఇంచుల నుంచి 2.5 ఇంచుల వరకు వదిలేస్తున్నానండి. క్లాత్ అనేది కుచ్చు పెట్టడానికి తక్కువ ఉంది కాబట్టి లైట్గా అనేది ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటు ఖర్చులోకి ఇటు ఖర్చులోకి ఎంత అయితే వెళ్తుందో అది వదిలేసి అయితే కుట్టు అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా లైట్ కుచ్చు పెట్టేసుకొని కుట్టుకుంటా
పూర్తి చేశాను అనమాట. మన ఇష్టం, మన క్లాత్ ఎక్కువ ఉందంటే కొంచెం ఎక్కువ కుచ్చు పెట్టేసుకోవచ్చు, తక్కువ ఉందనుకోండి కొంచెం తక్కువ కుచ్చు అనేది పెట్టేసుకొని ఇటువైపు సైడ్ కూడా ఖర్చులోకి వదిలేసేటట్టుగా కుచ్చు అయితే పెట్టలేదు. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీని మీద పైకుట్టు అనేది వేసుకోవాలి. పైకుట్టు వేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఖర్చు అనేది బాడీ వైపు తిప్పేసుకుంటూ నీట్గా చూసుకుంటూ పైకుట్టు అనేది వేసుకోవాలి. అంచుని వేసుకోవాలండి, దూరంగా వేసుకుంటే అంత ఫినిషింగ్ అయితే రాదు. ఇలాగ కుట్టు వేసుకున్నామంటే చూసారా ఈ లుక్ అనేది వచ్చేసింది. ఒక సగం డ్రెస్ అయితే అయిపోయినట్టే. ఇక్కడ దాకా కుట్టామంటే ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ ఎలా అడ్జస్ట్ చేశాను అంటే హ్యాండ్ దగ్గర ఒరిజినల్ క్లాత్ లెంత్ తగ్గింది కదా, ఆ లెంత్ అనేది పైన పెట్టేసి కిందే తగ్గేటట్టుగా చూసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకున్నాను అనమాట. అప్పుడు మనకి కింద పోయింది కొంచెం గ్యాప్ వచ్చిందంటే ఆ గ్యాప్ను కూడా కవర్ చేశాను. ఈ మధ్యలో వచ్చిన బార్డర్ అనేది నేను సైడ్ అమ్మడికి వేసేసాను. ఖర్చులోకి వెళ్ళిపోతుంది, అది కనిపించదు. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక హ్యాండ్కి అయితే పర్వాలేదు వచ్చింది. ఇంకా రెండో హ్యాండ్కి ఏంటంటే సెంటర్ జాయింట్ వచ్చేటప్పుడు చిన్న చిన్న ముక్కలు అయితే 2 ఉన్నాయి. అవి ఎలా కుట్టానంటే ఇలాగ మధ్యలోకి పెట్టేసుకొని ఇలా సెంటర్ జాయింట్ వచ్చేటట్టు చూసుకున్నాను. ఇది కూడా లెంత్ దగ్గర కొంచెం డిఫరెంట్ అయితే వచ్చింది. సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసుకొని సెంటర్ అనేది జాయింట్ వేసేసుకుంటున్నాను. మధ్యకి జాయింట్ వేసేసుకొని హ్యాండ్ లెంత్ తగ్గింది కదా, ఆ లెంత్ తగ్గినా కానీ నేను అలా పెట్టేసి అయితే కుట్టేస్తున్నాను. ఈ సైడ్ అన్నమాట చిన్నగా అతుకు పడేటట్టుగా ఉంది కదా, అక్కడ కూడా ఒరిజినల్ క్లాత్ తగ్గింది. ఆ ఒరిజినల్ దగ్గర కూడా జాయింట్ అనేది కనిపించకుండా అయితే వేసేసాను. ఇలాగ పూర్తిగా జాయింట్స్ అన్నీ వేసేసుకొని ఈ విధంగా అయితే హ్యాండ్ రెడీ చేశాను. ఇప్పుడు సెంటర్ జాయింట్ ఈ లెంత్ ఇవన్నీ ఎలా అడ్జస్ట్ చేశానంటే వేస్ట్లో కొంచెం బార్డర్ అయితే వచ్చిందనమాట. ఆ బార్డర్ని ఇలాగా సెంటర్లో జాయింట్ మీద అయితే వేసేసాను. ఇప్పుడు ముందుగానే నేను బార్డర్ తీసి పెట్టాను కదా, అది లోపల వైపు నుంచి బయట వైపుకి అయితే ఫోల్డింగ్ చేశాను. ఇలాగ లైనింగ్ వైపు నుంచి పై వైపుకి అయితే ఫోల్డింగ్ చేశాను అనమాట, లైనింగ్ మీదకి. ఇలా కుట్టుకున్నామంటే మనకి లెంత్ అయితే ఏదైతే తగ్గిందో ఒక 1 ఇంచ్ వరకు లెంత్ తగ్గింది కదా, అది అనేది కవర్ అయిపోతుంది. దానిపైన ఇలాగా ఎక్స్ట్రా పెట్టేసి ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టేసాను అనమాట. హ్యాండ్ అనేది ఈ విధంగా రెడీ చేశాను. 2 హ్యాండ్స్ అయితే అలానే రెడీ చేశాను. ఇప్పుడు మనకి ఎక్కడ జాయింట్ పడినట్టు కానీ లెంత్ తగ్గినట్టు అయితే కనిపించదు. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అయితే జాయింట్ వేసేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు హ్యాండ్ అనేది జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు, ఫ్రంట్ పార్ట్కి అయితే క్రాస్ వచ్చిన వైపు ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు చూసుకొని ఈ సెంటర్ జాయింట్ అనేది బార్డర్ వేసాం కదా, అది పర్ఫెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చేటట్టు చూసుకొని వేసాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 11 ఇంచులు అంటే హాఫ్ వచ్చేసి 5.5. ఇది చెస్ట్ లూజ్ వచ్చేసరికి 18 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసరికి 16 ఇంచులు. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా అనేది కుట్టి వేస్తున్నాను. ఇలాగ ఇక్కడ దాకా నడుము దాకా కుట్టి వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి సైడ్ అమ్మట కట్స్ పొడుగు అనేది చూసుకుంటున్నాను. 19 ఇంచుల వరకు కట్స్ పొడుగు అనేది పెట్టుకొని ఈ సైడ్కి ఒక 1 ఇంచ్ మాత్రమే ఖర్చు ఉండేలా చూసుకొని సైడ్ అమ్మటికి ఈ విధంగా కుట్టి అయితే లాగేశాను. ఈ సూది అనేది పక్కకు తీసేయకుండా దాన్నే రివర్స్ తిప్పేసుకొని ఎక్స్ట్రా 2 కుట్లు వేసేసుకున్నామంటే మనకి పని అనేది త్వరగా అయిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పేసుకొని ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్స్ కోసం అనేది 2-3 కుట్లు అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగ కుట్టు వేసేసుకున్న తర్వాత 2 వైపులా కూడా అలానే జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను లూజులు చూసుకొని. ఇప్పుడు కట్స్ అనేది కుట్టుకుంటున్నాను. నార్మల్ స్ట్రైట్ కట్ ఉంటుంది కదా టాపు, అలాగే సేమ్ ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసాం కదా, 1 ఇంచ్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ కట్స్ అనేది కుట్టేసేసుకుంటున్నాను. ఇంతేనండి, నైరా కట్ టాప్ అనేది చాలా అంటే చాలా ఈజీ. మనకి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం తెలిస్తే చాలు, చాలా నీట్గా అనేది తక్కువ బడ్జెట్లో అయితే ఫ్రాక్స్ అయితే కుట్టేసుకోవచ్చు. ఇది నాకు వచ్చేసరికి 50 రూపాయల క్లాత్, 50 రూపాయల లైనింగ్ పడింది అంతే. 100 రూపాయల నైరా కట్ టాప్ అనేది వచ్చేసింది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి బ్యాక్ థ్రెడ్స్తో అయితే ముగిచ్చేసాను ఈ డ్రెస్ని. క్లాత్ లేదు కాబట్టి రెడీమేడ్ థ్రెడ్స్ అయితే వేసేసాను. ఇంతే, ఇంకో సైడ్ టమాటా కట్స్ అనేది వేసేసాను కదా. ఇది ఫైనల్ లుక్ వచ్చేసి డ్రెస్. మనకి వీడియోలో ఫస్ట్లోనే చూసారు కదా వేసుకుంటే ఏ లుక్ అనేది వచ్చిందనేది, సేమ్ అలానే మీ దగ్గర క్లాత్ ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ